పలుకు తొయ్యలి భవ్య రూపము తెలుగు తల్లికి వందనం. మార్గదేశీ సమ్మిళత్ బహు ప్రక్రియాభకు వందనం. సత్కవీశ్వర కల్పనారస దివ్య జలధికి వందనం. భావనా ప్రియ హృత్సరస్సు విహారి హంసికి వందనం. భావనా ప్రియ హృత్సరస్సు విహారి హంసికి వందనం. భావనా ప్రియ హృత్సరస్సు విహారి హంసికి వందనం. కొండ అద్దమందు కొంచెమై ఉండదా? ఒక కొండను అద్దంలో చూపించే ప్రయత్నం. ఆచార్య కోలవెన్ను మలయవాసిని గారు విద్యా జ్ఞాన పాండిత్య వయోవృద్ధ, వారికి 81 సంవత్సరాలు. కానీ వారిలో ఉండేటువంటి పాండిత్యం, విద్య మొదలైనటువంటి అనేక విశేషాలు వారిని ఈనాటికి కూడా తెలుగు భాషా సేవ, తెలుగు సాహిత్య సేవ చేసేటువంటి విధంగా వస్తున్నాయి. ఆంధ్ర యూనివర్సిటీలో ప్రొఫెసర్గా వీరు ప్రసిద్ధులు. యూనివర్సిటీలో అనేక పరిపాలనా బాధ్యతలు, అనేక పదవులు నిర్వహించారు ఆచార్య కోలవెన్ను మలయవాసిని గారు. వీరివి స్వీయ రచనలు 22 గ్రంథాలు ముద్రితాలు, దాదాపు 200కు పైగా వివిధ జాతీయ అంతర్జాతీయ పత్రికల్లో వ్యాసాలు వెలువరించారు. స్వయంగా అనేక సదస్సులు నిర్వహించారు, సాహిత్య సభలు నడిపారు. జాతీయ అంతర్జాతీయ స్థాయిలో సెమినార్లలో పరిశోధక పత్రాలు సమర్పించారు. విదేశీ విశ్వవిద్యాలయాల్లో విజిటింగ్ ప్రొఫెసర్గా వీరు అనేక సార్లు పాల్గొని ప్రసంగాలు చేశారు. ఒక చిన్న మచ్చు, ఒక వాక్యం చెప్తే వీరెంత సేవ చేశారు సాహిత్యానికి యూనివర్సిటీలో అనేటువంటిది మనకి అర్థమవుతుంది. వీరి మార్గదర్శనంలో 29 ఎంఫిల్, 31 పిహెచ్డి విద్యార్థులు పట్టాలు పొందారు వీరి మార్గదర్శనం, అంటే గైడ్గా. ఇది చాలా గొప్ప విషయం కదా. అనేక సంకలనాలకు వీరు సంపాదకత్వం వహించారు. వీరి పిహెచ్డి అంశం ఆంధ్ర వాంగ్మయం రామాయణం అనే అంశం. అలాగే తెలుగు రామాయణాలపై జైన రామాయణ ప్రభావం అనే అంశం మీద కూడా వీరు పరిశోధన చేశారు. ఇలా తెలుగు భాషకు, సాహిత్యానికి, పరిశోధనా రంగానికి, విద్యా బోధనా రంగానికి ఎంతో విలువైనటువంటి సేవలు అందించినటువంటి మలయవాసిని గారు ఈరోజు మనతో ఉండి తమ విశేష అంశాన్ని మనకి తెలియజేయటం చాలా సంతోషం తగినటువంటి విషయం. ఇంకా ఇతర విషయాలు చాలా ఉన్నాయి, అవార్డులు, రివార్డులు, సత్కారాలు, అవన్నీ నేను చెప్పలా. అందుకే 2 నిమిషాల్లో ముగించాలి కాబట్టి కొండ అద్దమందు కొంచెమై ఉండదా అనేటువంటి వేమన వాక్యాన్ని నేను స్మరించుకుంటూ క్లుప్తంగా మన బృందానికి తగిన అవసరమైనటువంటి పరిచయాన్ని మాత్రమే చేశాను. ఇప్పుడు 7:15 అవుతోంది. 8:15 దాకా, అంటే గంట సేపు ఆచార్య కోలవెన్ను మలయవాసిని గారు ద్రౌపది వైశిష్ట్యం అనేటువంటి అంశం మీద ప్రసంగిస్తారు. ఆచార్య కోలవెన్ను మలయవాసిని గారికి స్వాగతం పలుకుతూ, నమస్కారం అమ్మా, మీ ప్రసంగం కొనసాగించండి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సభకు నా నమస్కారం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. పెద్దలందరికీ నమస్కారం. మార్చి 8వ తేదీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకోబోతున్నాం కనుక ముందుగానే ఒక విశిష్టమైనటువంటి మహిళని గురించి మాట్లాడుకుంటే బాగుంటుంది అని, మహిళా సాధికారతకి పూర్తిగా ఉదాహరణగా చెప్పదగిన వ్యక్తి ద్రౌపది.
కాబట్టి ఆవిడని గురించి నాకు తెలిసినంత వరకు నేను చెప్పగలిగిన 4 విషయాలు చెప్పడానికి ప్రయత్నిస్తాను. ద్రౌపది తెలియని వాళ్ళు ఎవరు లేరు. అందరికీ ద్రౌపది పరిచయమే. అందరికీ ద్రౌపది అంటే గౌరవమే. అంచేత అట్లాంటి ద్రౌపది గురించి నా అనుభూతికి సంబంధించిన 4 విషయాలు చెప్పడానికి ప్రయత్నిస్తాను. మన మహాకావ్యాలన్నీ అంటే ఎపిక్స్ అనేవి, ఏదైనా సరే ఎపిక్ అనేది 2 కారణాల వల్ల ఎపిక్లో నాయక ప్రతినాయకులకి యుద్ధం జరుగుతుంది. ప్రతి ఎపిక్లో నాయకుడు ఉంటాడు, ప్రతినాయకుడు ఉంటాడు. వాళ్ళిద్దరికీ యుద్ధం జరుగుతుంది, నాయకుడు జయం పొందుతాడు. అయితే ఎందుకు యుద్ధం జరుగుతుంది అంటే, అన్ని ఎపిక్లు పరిశోధించిన తర్వాత పెద్దలు ఏం చెప్పారంటే, అయితే భూమి కారణంగా లేకపోతే స్త్రీ కారణంగా యుద్ధం జరుగుతుంది అని. మనకి రామాయణ భారతాలు 2 కూడా, రామాయణం ఏమో స్త్రీ కారణంగా యుద్ధం జరిగింది, భూమి కారణంగా మహాభారతంలో యుద్ధం జరిగింది. అయితే మహాభారత యుద్ధంలో భూమి ఎంత కారణమో స్త్రీ కూడా అంత కారణం. చాలా జాగ్రత్తగా మనం భారతాన్ని చదువుతూ వెళ్తే, ద్రౌపది గనక అంత తీవ్రంగా స్పందించి ఉండకపోతే యుద్ధం జరగకుండా సంధి జరిగేదా? మనం ఎవరికి వాళ్ళు మనకి సమాధానం మనం చెప్పుకోవచ్చు. అయితే ఎందుకు ద్రౌపది అంత తీవ్రంగా స్పందించవలసి వచ్చింది? ఈ ప్రపంచంలో ఒక స్త్రీకి ఎదురయ్యే ఎన్ని రకాల కష్టాలు అయితే ఉన్నాయో, ఎన్ని రకాల అవమానాలు అయితే ఉన్నాయో, ఎన్ని రకాల దుఃఖాలు ఉన్నాయో, అన్ని రకాల దుఃఖాలు ద్రౌపది ఎదుర్కొంది. అలా ఎదుర్కొన్నప్పుడు కొన్నింటిని ఆవిడ సహించింది, కొన్నిట్లో జయం పొందింది, కొన్నిట్లో అపజయం కూడా పొందింది. ఏదైనా ఈ భారతదేశంలో లేదా ప్రపంచంలో కూడా అనొచ్చు, ద్రౌపది ఎదుర్కొన్నన్ని కష్టాలు, ద్రౌపది పడిన కష్టాలు మిగతా మనకి పాత్రల్లో కనబడదు. అంచేత ద్రౌపదిని ఎందుకు అంత తీవ్రమైనటువంటి పాత్రగా తీర్చిదిద్దవలసి వచ్చింది వ్యాస మహర్షి అంటే, మానవ మనస్తత్వం ఎలా ఉంటుందో తెలుసుకోవాలి అంటే మహాభారతం చదవాలి. మహాభారతంలో ఉన్నన్ని పాత్రలు ప్రపంచ వాంగ్మయంలో ఏ మహాకావ్యంలోనూ లేవు. కొన్ని వేల పాత్రలు ఉన్నాయి. ఒక పాత్రలా ఒక పాత్ర ఉండదు. ప్రతి పాత్రకి ఒక ప్రత్యేకత ఉంటుంది. ప్రతి పాత్ర యొక్క మనస్తత్వంలో కొన్ని బలహీనతలు, కొన్ని ధైర్యాలు, కొన్ని విశేషాలు ఉంటాయి. ఇన్ని పాత్రలు, ఇన్ని విశేషాలు కలిగిన దాంట్లో అత్యద్భుతమైన దీపకళికలాగా ప్రకాశించేది ద్రౌపది. కాబట్టి ఇట్లాంటి ఒక విశిష్టమైన ద్రౌపది గురించి మనం ఈరోజు చెప్పుకుందాం. ద్రౌపది అంటున్నాం కానీ ద్రౌపది యొక్క జన్మ విషయం చూసినట్లయితే, ద్రుపద మహారాజుకి కోకిలాదేవికి, ఆవిడ తల్లి పేరు కోకిలాదేవి, వాళ్ళు చేసినటువంటి ఒక యజ్ఞం, పిల్లల కోసం వాళ్ళు యజ్ఞం చేస్తే ఆ యజ్ఞగుండం నుంచి ఒక అబ్బాయి ఒక అమ్మాయి పుట్టారు. ఆ అబ్బాయి పేరు దుష్టద్యుమ్నుడు, అమ్మాయి పేరు కృష్ణ. ఈ 2 పేర్లు వాళ్ళ అమ్మా నాన్న పెట్టలేదు. వాళ్ళు పుట్టినప్పుడు ఆకాశవాణి పలికింది, అతని పేరు దుష్టద్యుమ్నుడు అని, ఆవిడ పేరు కృష్ణ అని. అంటే మనకి కృష్ణుడు మహాభారతంలో ఎంత ప్రాధాన్యం వహిస్తున్నాడో, కృష్ణ అనే పేరు కలిగినటువంటి ద్రౌపది కూడా అంత విశిష్టమైన పాత్ర అని ఆ పేరు దగ్గరే తెలుస్తుంది. అయితే వాడుకలో ఆవిడికి ద్రౌపది అనే పేరు స్థిరపడిపోయింది. ద్రౌపదుని యొక్క కూతురు కాబట్టి ద్రౌపది అనే పేరు, జనకుని కూతురు జానకి అయినట్లుగా ద్రౌపదుని కూతురు ద్రౌపదిగా మనం ఎక్కువ ఆవిడని ఆ పేరుతోటే పిలుస్తూ ఉంటాం. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పెద్దవాళ్లే కనుక నేను అది చెప్పకపోయినా పర్వాలేదు, కానీ సాధారణంగా పిల్లలు ఏమనుకుంటారంటే, పాంచాలి అంటే పాంచాలి పంచభర్తృక అనే ఆ మౌనయాక్షన్ చూసిన వాళ్ళందరూ పాంచాలి అనగా 5గురికి భార్య అని అర్థం చేసుకుంటారు. పాంచాలి అంటే 5గురు భర్తలకి భార్య కాదు, పాంచాల దేశపు రాజ కూతురు కాబట్టి ఆవిడ పాంచాలి అయింది. ఎలా అయితే మిథిలా నగరాధిపతికి మైథిలి అయిందో, విదేహరాజు కూతురు వైదేహి అయిందో, పాంచాల దేశపు రాజు కూతురు పాంచాలి అయింది. ఈ ద్రౌపది పుట్టినప్పుడు ఆవిడ ఎలా ఉందో మనకి ఇంకో చిత్రం ఏమిటంటే, మహాభారతాన్ని తెలుగులోకి మనకి 3 కవులు ఆంధ్రీకరించిన సంగతి మనందరికీ తెలుసు. 3 కవులు కూడా
ద్రౌపది పాత్రని పోషించినప్పుడు చాలా ఉన్నతంగా, ఒకళ్ళ కంటే ఒకళ్ళు మరింత ఉదాత్తంగా రమణీయంగా పోషించారేమో, చిత్రించారేమో అనిపించేటంత గొప్పగా ద్రౌపది పాత్రని నన్నయ్య, ఎర్రన, తిక్కన ముగ్గురు కూడా ఆవిడ్ని మనకి దర్శింపజేశారు. నన్నయ్య గారు ఆవిడ పుట్టినప్పుడు ఎలా ఉందో ఆవిడ స్వరూపాన్ని ముందు మనకి పరిచయం చేశారు. ఎలా ఉంది ఆవిడ? మొట్టమొదట పదమే కుల పవిత్ర, కులాన్ని పవిత్రీకరించగలిగేటటువంటిది. సితేతరోత్పల కోమలామల వర్ణయు ఉత్పల సుగంధి సన్మహోత్పల పత్ర నేత్ర అరాళ కుంతల విభాసిని. ఇంతవరకు ఇవన్నీ ఆవిడ కళ్ళు ఎలా ఉన్నాయి, ముఖం ఎలా ఉన్నాయి అవన్నీ వదిలేస్తే దివ్య తేజము దాల్చి ఒక్క కుమారి తజ్వలన కుండమునందు పుట్టే ప్రసన్నమూర్తి ముదంబుతోన్. చాలా జాగ్రత్తగా మనం ఈ పద్యాన్ని కనుక విశ్లేషించుకుంటే కుల పవిత్ర, కులాన్ని పవిత్రము చేయగల ఆవిడ. ఏ కులాన్ని? పుట్టిన కులాన్ని, మెట్టిన కులాన్ని కూడా. ఇది ఒక్కదాన్ని తీసుకుంటే మనం ఆవిడ ఎలా కులాన్ని పవిత్రత చేయడానికి పాటలు పడిందో తెలుస్తుంది. ఇది దివ్య తేజము దాల్చి, ఆవిడలో దివ్యమైన ఒక తేజస్సు ఉంది. ఆ దివ్య తేజస్సు ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఎలా బయటపడిందో చూద్దాం. మూడోది ప్రసన్నమూర్తి ముదంబునన్, ఎప్పుడు ఆవిడ ప్రసన్నంగా ఉంటుంది, చాలా ఆనందంగా అంటే చిరునవ్వుతో ఉన్నట్లుగా ఉంటుంది. ఇది ఆవిడ రూపాన్ని మనకి, బాహిరంగా ఉండే రూపాన్ని ఇచ్చి నన్నయ్య గారు మనకి పరిచయం చేశారు. ఈ ద్రౌపది వివాహం దగ్గరికి వచ్చేద్దాం మనం. వివాహం దగ్గరికి వస్తే ద్రౌపది స్వయంవరం. మనకి స్వయంవరం అనే పదం కూడా స్వయంగా వరించుట స్వయంవరం. కానీ సీతా స్వయంవరం కానీ ద్రౌపది స్వయంవరం కానీ అవి స్వయంవరాలని పేరే కానీ స్వయంవరాలు కావు. అవి వాటికి ఒక ఓలి ఇలాంటిది ఉంది. అంటే ఒకటి చేస్తే వాళ్ళు ఈవిడ్ని పెళ్ళాడతారు అని. ఆ చేస్తే పెళ్ళాడతారు అన్నప్పుడు అది స్వయంవరం ఎలా అవుతుంది? నిజానికి అవ్వదు. కానీ అది అలా వాడుకలో మనం అనుకుంటున్నాం. ఎవరు శివుని చాపం బిల్లు ఎత్తగలిగితే, ఎక్కువ పెట్టగలిగితే వాళ్ళకి సీతను ఇస్తానన్నాడు. ఎవరు మత్స్యంతరం కొడితే వాళ్ళకి ద్రౌపదిని ఇస్తానని ద్రుపద మహారాజు అన్నాడు. అంచేత ఇవి స్వయంవరాలు కాని స్వయంవరాలు అన్నమాట. ఒక నియమం పెట్టుకుని దాన్ని ఎవరు జయిస్తే వాళ్ళకి ఇవ్వడం. అర్జునుడు బ్రాహ్మణుడి వేషంలో వచ్చి మత్స్యంత్రాన్ని కొట్టాడు. వాళ్ళ 5గురు కూడా అప్పుడు బ్రాహ్మణుల వేషంలోనే ఉండి లక్క ఇంట్లోంచి బయటకు వచ్చిన తర్వాత ఎవరికి తెలియకుండా ఒక విధమైనటువంటి అజ్ఞాతవాసంలాగా చేశారు వాళ్ళు. కొట్టిన వెంటనే అది మరి అర్జునుడు కొట్టాడు కాబట్టి అర్జునుడికి ఆవిడ భార్య కావాలి. నిజంగా అలా కాలేదు. ఇదందరికీ మీకు తెలిసిందే. ఆవిడ్ని తీసుకురావడం, ఫలాన్ని తెచ్చామన్నాం, ఆవిడ 5గురు సమంగా స్వీకరించండి అన్నాం, వాడికి తెలియక ఇవన్నీ. ఆవిడ అత్తవారింటికి వచ్చేసింది. వచ్చేసిన తర్వాత ఆవిడ ఎలా ఉంది చెప్పడానికి నన్నయ్య గారు 2 చిన్న పద్యాలు రాశారు. ఒక అమ్మాయి చాలా భోగభాగ్యాలతో పెరిగి సామాన్యమైన ఒక పల్లెటూరు ఇంటికో లేకపోతే పెద్దగా నేటి సౌకర్యాలన్నీ లేని ఇంటికో కోడలుగా వచ్చిందనుకోండి, ఆవిడ ఎలా ఉంటుంది? ద్రౌపది ఎలా ఉంది? ద్రౌపది ఆదిగర్భేశ్వరి అనే మాటతోటి నన్నయ్య మనకి ఇక్కడ పరిచయం చేస్తాడు. ఆదిగర్భేశ్వరి అంటే గర్భంలో ఉన్నప్పటి నుంచి కూడా చాలా విశేషమైనటువంటి సంపదలు కలిగినటువంటిది. ఆవిడ వచ్చేసరికి అత్తవారింట్లో పరిస్థితి ఏంటంటే కరకు దర్భ పూరి పరపులు భిక్షాన్న మసనముగా అట్టి వారిని అతి ముదమున ఆదరించే ప్రీతి ఆది గర్భేశ్వరి అయ్యు ఏవగింపదయ్యే కృష్ణ. కరకు దర్భ పూరి పరుపులు, వాళ్ళ ఇంట్లో బెడ్లు ఎలా ఉన్నాయంటే డబుల్ కాట్ బెడ్లు ఇలాంటివి ఏం లేవండి. ముళ్ళుగా గుచ్చుకునే దర్భలతోటి పూరి గడ్డితోటి చేసినటువంటి పరుపులు కనిపించాయి ఆవిడకి. భోంచేద్దామంటే, ఫుడ్ బెడ్ అంటారు కదా, భోంచేద్దామంటే భిక్షాన్న మసనము, వాళ్ళు మాధవ కబళం లాంటిది ఎత్తుకుని ఆ ఏకచక్రపురంలో జీవిస్తూ ఉండేవారు. కాబట్టి తినాలంటే భిక్షాన్నమే, భిక్షాన్న వసనము. అట్టి వారిని, అలాంటి వాళ్ళని
అతిముదమున ఆదరించే, ఎంతో సంతోషంతో ఆదరించింది. మనకి మొట్టమొదట ద్రౌపదిని పరిచయం చేసినప్పుడు ప్రసన్నమూర్తి ముదంబునన్ అన్నాడు అన్నయ్య. ఇక్కడ అది ఎంత ముదంబుతో ఆవిడ వాళ్ళని ఆదరించిందో మనకి ఇక్కడ తెలుసు. ఆది గర్భేశ్వరి అయ్యు, ఆవిడ సామాన్య స్త్రీ అయ్యి సామాన్యుల ఇంటికి కోడలుగా వస్తే ఇది ప్రత్యేకంగా చెప్పుకోక్కలేదు మనం. ఆది గర్భేశ్వరి అయి ఉండి కూడా ఏవగింపదయ్యే కృష్ణ, ఒక్కసారి కూడా ఏవగించుకోలేదుట. ఇదేమిటి, ఈ భోజనం అడుక్కు తెచ్చిన భోజనం నేను తినాలా, ఈ గడ్డి పరుపు మీద నేను పడుకోవాలా, ఇలాంటి మాటలు ఆవిడ నోటమ్మట రాలేదు. పైగా వాళ్ళని ఆదరించి గౌరవించింది. అంతేకాకుండా వాళ్ళ ఇంట్లో ఇంకా అటుపక్క ఇటుపక్క చూస్తే రకరకాల వస్తువులు ఉంటాయి కదా. మరి బాగా డబ్బులు ఉన్న వాళ్ళ ఇళ్లలో అయితే రకరకాల వస్తువులు కనిపిస్తూ ఉంటాయి. ఈవిడికి ఏం కనిపించాయి? కడవసములు, కోలలు, కప్పడములు, వీరల ధనంబు పరికింపంగన్. జాగ్రత్తగా చూస్తే కప్పుకునే సాల్వలు, కోలలు, తాళ్ళు, భుజాన్ని వేసుకుని వెళ్ళే తాళ్ళు, ఇలాంటివి మాత్రమే ఉన్నాయి తప్ప వాటితో ఉంటే ఎక్కడి దేశికులని, దేశికులు అంటే ఒక చోట ఉండకుండా ఎక్కడ పడితే అక్కడికి ప్రయాణం చేస్తూ వెళ్ళి జీవించే వాళ్ళు లాంటి వాళ్ళు అనమాట. ఎక్కడి దేశికులు వీళ్ళేంటి ఇలాంటి వాళ్ళు నాకు అనుకోకుండా వగవక మడవక తను మధ్య నిండు మనమున నుండను. ఆవిడ దుఃఖపడలేదు, బయట పడలేదు. తను మధ్య అంటే చాలా సన్నని నడుము గలది. తను మధ్య అనేది అందానికి తను మధ్య. మనస్సు శరీరం అయితే సన్నంగానే ఉంది, కానీ ఆవిడ మనస్సు నిండు మనమున ఉండను. నిండు మనస్సుతోటి, అంటే ఆవిడ మనస్సు ఎంత గొప్పది కాకపోతే ఆవిడ ఇలాంటి ఇంట్లోకి వచ్చి ఈ కడవసములు, కోలలు, కపడములు ఇవి చూసి కూడా ఏమీ ఏవగించుకోకుండా నిండు మనస్సుతోటి ఉంది. అంటే ద్రౌపది యొక్క ఆవిడ మనస్సు ఎలాంటిది, ఆవిడ స్పందన ఎలాంటిది, ఆవిడ ఎక్కడికి వచ్చినా ఏది అత్తవారిల్లు అనుకుందో ఆ అత్తవారింటిని ఎలా గౌరవించింది, ఎలా స్వీకరించింది, ఇవి చెప్పడానికి నన్న ఈ 2 చిన్న పద్యాల్లో మనకు చూపించాడు. ఈవిడ యొక్క ఈ గొప్పతనాన్ని గమనించినటువంటి కుంతీదేవి, నువ్వు ఈ ధర్మరాజుకు భార్యగా పట్టాభిషక్తురాలు అవుతావు, నువ్వే ఆయనకి ఈ రాజ్యానికి అంతటికీ కూడా రాణి అవ్వడానికి నేను వరం ఇస్తున్నాను అని ఆవిడ వరం ఇచ్చింది. ఆ వరం ఇవ్వడం వల్ల ఈవిడికి కష్టాలు వచ్చాయి తప్ప సుఖాలేం రాలేదు. సరే, దాంతో పక్కన ఉంటాడు. అంటే కుంతీదేవి కూడా ఇంతటి మహనీయురాలు నా కోడలు అని చాలా గౌరవంగా, చాలా ఆత్మీయంగా, చాలా ఆనందంతో ఆవిడ్ని స్వీకరించింది. ఒకళ్ళకి భర్తగా ఉండవలసిన ఆవిడ 5గురికి భార్యగా వచ్చింది. అసలు ఆ స్థితే మనసులో ఎంతో రకంగా ఎన్నో రకాలుగా కలవర పెట్టచ్చు. కానీ దాని విషయం ఎక్కడ వ్యాసుడు చెప్పలేదు, నన్నయ్య చెప్పలేదు. ఎంతసేపు ఈ రకమైన విషయాలు చెప్పారు తప్ప ఇలాంటి ఇంట్లోకి వచ్చినా కూడా ఆవిడ గంభీరంగా ఉంది, ఆనందంగా ఉంది, ప్రసన్నంగా ఉంది. ఆ ఇంట్లో ఇమిడిపోవడానికి ప్రయత్నించింది. పెళ్ళి అయిపోయింది. ఆ తర్వాత మనం సభాపర్వంలోకి వచ్చేద్దాం. వాళ్ళ రాజ్యం విషయాలు ఇవన్నీ ఉండగా వాళ్ళు జూదం ఆడారు. జూదం ఆడితే అన్నీ ఓడారు, అందరూ ఓడిపోయారు. అన్నదమ్ములందరూ కూడా ఓడిపోయారు. ఆఖరికి ద్రౌపదిని కూడా ఒడ్డి ఓడిపోయారు. ద్రౌపదిని ఎందుకు కొట్టారండి? ద్రౌపది ఎవరు? వాళ్ళ భార్య. అంటే భార్యని కూడా ధనంగా భావించిన రోజులు అవి. వాళ్ళ ఆవులను ఎలా వడ్డారో ద్రౌపదిని కూడా అలా వడ్డారు. అలా వడ్డినప్పుడు ద్రౌపది పాపం ఆవిడ ఏకవస్త్రయ్య ఉంది. ఆవిడ్ని పట్టుకుని ప్రతిహారి దుశ్శసేనుడు లాక్కొచ్చారు సభలోకి. ఆవిడకి వస్త్రాలు లాగేయాలనేటువంటి ప్రయత్నం చేశాడు. అప్పుడు ఆవిడ కృష్ణుడిని ప్రార్థించింది. ఆవిడకి కృష్ణుడు అక్షయం అన్నాడు కాబట్టి వస్త్రాపహరణం జరగకుండా, మానభంగం కాకుండా కృష్ణుని వల్ల ఆవిడ రక్షింపబడింది. ఆవిడని వెన్నంటి వస్తున్నప్పుడు ఆవిడ పరిగెత్తుకుని గాంధారి యొక్క సింహాసనం పక్కకి వెళ్తే గాంధారి భయపడిపోయింది, ఏం జరుగుతుందో అని. అలాగే ధృతరాష్ట్రుడు కూడా భయపడి ఆవిడకి 2 వరాలు ఇస్తాడు. ఇవన్నీ మనకు తెలిసినవే. అయితే ఆవిడ అడిగింది, సభలోకి వచ్చి ఒక మాట అడిగింది. ధర్మరాజు
ఒడ్డాడిన నిజమే, తానోడి నన్నొడ్డేనా, నన్నొడ్డి తానోడేనా అని అడిగింది. ఈ ప్రశ్నకి సభలో భీష్ముడున్నాడు, ద్రోణుడున్నాడు, ఇంతమంది ఉన్నారు, ఎవ్వరూ సమాధానం చెప్పలేదు. ఆఖరికి ఎవరు చెప్పాలన్నారు? ధర్మరాజే దీనికి సమాధానం చెప్పాలన్నారు. ధర్మరాజు కూడా సమాధానం చెప్పలేకపోయాడు. ఇవాళకి కూడా అది ధర్మ సందేహం లాగే ఉండిపోయింది. అంటే నోరు మూసుకుని ఊరుకోకుండా తనకి జరిగినటువంటి అన్యాయంలో న్యాయమేదో ధర్మమేదో అడిగి తెలుసుకోవాలి అనేటువంటి అద్భుతమైన ఆలోచన ఆవిడ మనసులోకి వచ్చింది. చాలా ధైర్యంగా నిలదీసి అడిగింది. ఇలా అడగగలిగిన స్తోమత ఆ రోజుల్లో ద్రౌపదికి ఉండేలాంటి సృష్టి అది. వ్యాస మహర్షి ఎంత గొప్పగా సృష్టించాడంటే, మనకేదో వేళ స్త్రీవాదం వచ్చి స్త్రీలు చాలా గొప్పగా మాట్లాడుతున్నారు అనుకుంటాం, కానీ నరదమయంతుల కథలో దమయంతి కానీ, శకుంతల దుష్యంతుడు శకుంతల కథలో శకుంతల కానీ, వాళ్ళు మాట్లాడిన మాటల్లో ఒక్కొక్క మాట ఒక్కొక్క రత్నం. పురుషులు చేస్తున్నటువంటి అన్యాయానికి ఏ రకంగా మాట్లాడాలి, ఏ రకంగా ప్రశ్నించాలి, ఏ రకమైన సమాధానాన్ని రాబట్టాలి అనే విషయంలో వ్యాసుడు సృష్టించిన ఏ పాత్ర అయినా సరే అద్భుతంగా ధైర్యంగా తనకి జరగవలసిన న్యాయం గురించి మాట్లాడారు వాళ్ళందరూ కూడా. అంటే ఒక విధంగా స్త్రీలు అంత ధైర్యంగా ఉండేలా సృష్టించారు తప్ప మన పురాణాలు కానీ, మన కావ్యాలు కానీ, మన మహాకావ్యాలు అని ఊరికే అబలగా ఎక్కడా స్త్రీలు సృష్టించలేదు. అట్లాంటి స్థితిలో ద్రౌపది లాంటి పాత్రని అసలే ఆ రకంగా సృష్టించడం అనేది జరగదు. కాబట్టి చాలా విశేషంగా ఆవిడ అడిగింది, దానికి సమాధానం చెప్పలేకపోయారు. భీష్ముడంతటి వాడు కూడా ఏమి పలకకుండా పన్నెత్తి పలకలేదు. ఇవన్నీ మనకి గమనిస్తూ ఉంటే ఆవిడ ప్రశ్నకి సమాధానం చెప్పగలిగే సమాధానం వాళ్ళ దగ్గర లేదు. అంటే సమాధానం లేనట్టి పరిస్థితి ఉంది అక్కడ. దాన్ని సూటిగా ప్రశ్నించే తెలివితేటలు ద్రౌపది దగ్గర ఉన్నాయి. అంత సూటిగా అంత వేగంగా ఆవిడ అడిగింది, కాకపోతే దానికి సమాధానం లేదు. ఇవాళకి కూడా ఎవరు దానికి సరి అయిన సమాధానం చెప్పగలిగే స్థితిలో లేదది. ఆ సమయమే అలాంటిది, ఆ పరిస్థితి అలాంటిది, ఆ సంఘటన అలాంటిది. సాధారణంగా మనకి బహుశా మీ అందరికీ కూడా తెలిసి ఉండొచ్చు, ఒక మాట చెప్తూ ఉంటారు, ఒక స్త్రీకి అన్యాయం జరుగుతూ ఉంటే చూస్తూ ఊరుకుంటే, ఏమీ పలకకుండా ఉంటే పద్ధతేనా? పద్ధతి కాదు. కాబట్టే రామాయణంలో ఒక పక్షి జటాయు రావణాసురుడు సీతను ఎత్తుకుపోతుంటే ఆవిడ రండి రక్షించండి, నేను దశరథుడు కోడల్ని, రాముడు భార్య, నేను అరిస్తే ముసలి అప్పటికే కొన్ని వేల సంవత్సరాలు ఉన్నాయి దానికి, ఆ పక్షి ఎదుర్కొని రావణాసుడి చేతిలో చచ్చిపోయింది. రాముడి కోసం చచ్చిపోయింది ఒక్క జటాయువే, ఇంకెవ్వరూ చచ్చిపోలేదు. యుద్ధంలో పనిచేసిన వాళ్ళందరూ మళ్ళీ బతికేశారు, కోతులన్నీ బతికే. కాబట్టి ఆ జటాయు అలా మరణించాడు కాబట్టి రాముడు ఉత్తర క్రియలు చేశాడు ఆయనకి. అంటే అట్లాంటి ఒక స్త్రీ రక్షణలో పాలు పంచుకుని మరణించినటువంటి జటాయువుకి రాముడు స్వయంగా తండ్రికి దక్కని ఫలితం ఈయనకి దక్కింది. జటాయువుకి మోక్షం ఇచ్చేశాడు ఆయన. మరి భీష్ముడు పలకనే పలకలేదు. ఏమైంది? 48 రోజుల వరకు అంపశయ్య మీద ముళ్ళు గుచ్చుకున్నట్టు గుచ్చుకునేలాగా పడుకున్నాడు. అది స్వచ్ఛంద మరణం కావచ్చు, కానీ ఇంత బాధపడ్డాడు ఆయన. అది ఒక స్త్రీకి జరుగుతున్న అన్యాయాన్ని చూసి కూడా పలక్కండా ఉలక్కండా పెద్దవాడై ఉండి, ఇప్పుడు మిగతా వాళ్ళు పలక్కపోతే వాళ్ళని క్షమించవచ్చు, కానీ భీష్ముడు పలక్కండా ఉండడం మాత్రం అది క్షమార్హం కానటువంటి విషయం. అట్లాంటి పరిస్థితి ద్రౌపదికి ఎదురైంది. శ్రీకృష్ణుణ్ణి ఆవిడ తన సొంత అన్నగా భావించింది. శ్రీకృష్ణుడే కనుక ఆవేళ అక్షయం ఉండకపోతే ఏమైపోయి ఉండేది? అంత అవమానమా? ఇవన్నీ మనసులో ఉన్నాయి ఆవిడకి. ఇవన్నీ మనసులో ఉండబట్టి ఆవిడ ఉద్యోగ పర్వంలో ఎంత బాధపడిందో మనకు చెప్తుంది. అక్కడికి వచ్చే ముందు ఒక్కసారి విరాట పర్వం కూడా మనం చూసేసుకుని ఉద్యోగ పర్వానికి వెళ్దాం. విరాట పర్వం చాలా చిత్రమైన పర్వం. కేవలం పాండవుల కథ మాత్రమే ఉన్న పర్వం విరాట పర్వం. విరాట పర్వంతో వాళ్ళు ఎవరికి తెలియకుండా అజ్ఞాతవాసం చేయవలసినటువంటి సమయం. ధర్మరాజు
అంటే ధర్మరాజు ధర్మాత్ముడే, గొప్పవాడే. ధర్మరాజు అంటే వాళ్ళ తమ్ముళ్ళకి చాలా ఇష్టమే, వాళ్ళు పలకరు, ఏమి మాటకు ఎదురు చెప్పరు, అన్నీ అలా ఉంచితే ధర్మరాజులో పురుషుడు ఉన్నాడు. ఆ పురుషుడు తప్పకుండా పైకి వస్తూ ఉంటాడు ఉండి. మీరు భారతం చదివితే అది బాగా తెలుస్తుంది. ఎవరెవరు ఏ ఏ వేషాలతో వెళ్ళాలి, ఎవరెవరు ఎక్కడెక్కడ ఏ ఏ పనులు చెయ్యాలి, ఎలా తమ ఏడాది కాలం నడుపుకోవాలి అనేది అందరూ కూర్చొని మాట్లాడుకుంటారు. మాట్లాడుకున్న తర్వాత భీముడు వంటవాడిగా, వాళ్ళు నకులుడు గుర్రపుశాలకి, సహదేవుడు ఆవులశాలకి, మరి అర్జునుడు అతనికి ఒక వరం ఉంది కాబట్టి, శాపం లాంటి వరం ఉంది కాబట్టి అతను పేడిగా వెళ్ళి నాట్యగారుడుగా చేస్తానంటాడు. ధర్మరాజు సరే నేను వెళ్ళి ఈ రాజుగారిని ఆనందపరుస్తాను, జూదం ఆడతాను అని ఆయన కూడా చెప్పుకున్నాడు. అన్నీ జరిగిపోయిన తర్వాత ద్రౌపదిని ఏం చేస్తుంది, ఇది కడు ముద్దరాలు, ఇప్పుడు ఏం చేయగలదు, రాజు దగ్గర చేరింది కదా అంటే ద్రౌపది చాలా జాగ్రత్తగా, నేను సైరంధ్రి వేషంలో ఉండి సైరంధ్రిగా పనిచేస్తాను ఆవిడ విరాటరాజు యొక్క భార్య అయిన సుధేష్ణ దగ్గర అని చెప్తుంది. అంటే సరే మిగతా వాళ్ళందరూ సరే అన్నారు. ధర్మరాజు కూడా సరే అనొచ్చు కదా అని అలా అనడం. నువ్వు వెళ్ళి రాజాంతఃపురంలో పనిచేస్తూ ఉంటావు, చాలా మంది నీతో మాట్లాడుతూ ఉంటారు, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి సుమా అందరిలో మనసులు నెక్కినేటప్పుడు అని ఒక హెచ్చరిక చేస్తాడు. ఆ హెచ్చరిక నిజంగా ద్రౌపదికి అవసరమా? ఆ హెచ్చరిక చేయకుండా కూడా ధర్మరాజు ఉండొచ్చు. అంటే ఆవిడ అలాగే అని ఒక తల ఊపి అనాదర మందస్మితమై ఒక అనాదరంగా చిరునవ్వు పడేసింది ఆవిడ. తిక్కన గారు వదిలిపెట్టరు, ఎక్కడ ఎవరిని ఎలా పెట్టాలో అలా పెడతాడు కాబట్టి ఒక అనాదర మందస్మితాన్ని వేసేసింది. సరే ఆవిడని సుధేష్ణ పిలిచింది. ఆవిడ యొక్క అందాన్ని చూసి ఆవిడ అలా రాజవీధిలో వెళ్తూ ఉంటే పిలుచుకొచ్చి ఎవరమ్మా నువ్వు ఏమిటంటే, నేను ఇలా ద్రౌపది దగ్గర సైరంధ్రిగా ఉండేదాన్ని, ఇప్పుడు మీ దగ్గర సైరంధ్రి వృత్తిలో ఉండడానికి వచ్చాను, ఒక ఏడాది పాటు నేను ఉంటాను అంటే, సరే నువ్వు జాగ్రత్తగా ఉంటానంటే ఉండము అంటే, నాకు కొన్ని నియమాలు ఉన్నాయి, మీరు ఆ నియమాలు మాత్రం నా ఎందుకు, నేను ఎంగిలి తిన్ను, పురుషులు పరపురుషులతో మాట్లాడను, ఎవరింటికి వెళ్ళను, ఇలా కొన్ని మాటలు ఆవిడ చెప్పి సరే అన్నింటికీ ఆవిడ ఒప్పుకుంది. నువ్వు ఉండొచ్చు మా ఇంట్లో నా దగ్గర సరే ఒప్పుకుంది. తర్వాత కథ మీ అందరికీ తెలుసు. కీచకుడి చేతిలో పడింది. కీచకుడిని ఆవిడ్ని బలవంతం చేయబోయిన సందర్భం కూడా వచ్చింది. సరే మనకి భారతం చదివితే అనిపించే మాట ఏంటంటే, మత్స్యంతరం కొట్టింది అర్జునుడే అయినా నిజంగా అర్జునుడి యందు ఆవిడకి ప్రేమ ఉంది అని ధర్మరాజుకు ఒక నమ్మకం ఉన్నా, మన భారతం చదివితే జాగ్రత్తగా చూస్తే భీముడికే ద్రౌపది మీద ప్రేమ ఎక్కువ ఉందేమో అనిపిస్తుంది. కీచకుడు ఆవిడ్ని పరాభవించడం మొదలుపెట్టి వాళ్ళ అక్క వెళ్ళమంటే కీచకుడు ఇంటికి వెళ్ళక తప్పలేదు ఆవిడకి. నేను చెప్పాను కదా అప్పుడే వెళ్ళను అని, నువ్వు ఎందుకు నన్ను పంపిస్తున్నావు, ఒరుల పంపు, ఇంకా వడ్లను పంపు, ఇతరులను ఎవరైనా పంపమ్మా అని అంటే, నా తమ్ముడిల్లు నీకు పరా ఇల్లు ఎలా అవుతుంది అని ఈవిడ కూడా ఒక లాజిక్ పెట్టి పంపిస్తే అక్కడ వెంటబడ్డాడు. వెంటబడితే ఆవిడ సూర్యుడిని ప్రార్థిస్తే ఆవిడ ముందు ఆవిడ పరిగెడుతోంది, వెనకాల కీచకుడు పరిగెడుతున్నాడు. ఇద్దరు కలిసి విరాటరాజు కొలువు తీరు ఉంటే ఆ కొలువులోకి వెళ్ళారు. వెళ్ళినప్పుడు ధర్మరాజు అక్కడే ఉన్నాడు పక్కని. ఆవిడ పడిపోయింది కొలువులో. ఎవరబ్బా ఈవిడ వచ్చి ఇలా పడిపోయింది, వెనకాల కీచకుడు రాజుగారి బావమరిదే కానీ ఇంచుమించు అన్ని పనులకి ఆయన అధికారమే చెల్లుతూ ఉంటుంది. కీచకుడు అంటే అందరికీ భయమే, రాజుగారికి కూడా విరాటరాజుకు కూడా భయమే. సరే ఆయన చూశాడు పరిస్థితి, ఏం చేయాలో తెలియక ఆలోచిస్తున్నాడు. అలాంటి సందర్భంలో ధర్మరాజు అక్కడ ఉన్నవాడు ఏం చేయాలి? మొదటి పని మాట్లాడకుండా ఊరుకోవాలి, లేదంటే నీకు న్యాయం జరుగుతుందిలే కంగారు పడకు అని ఆవిడ్ని ఓదార్చినట్లుగా ఓదార్చాలి. ఎవరో మూడో మనిషి వచ్చిన కొలువులోకి వచ్చి ఒక పురుషుడి చేత భంగపడుతున్నాను, నన్ను రక్షించండి అని రాజుగారి దగ్గరికి వచ్చినప్పుడు ఏ రకంగా స్పందించాలో ఆ రకంగా ఆ రెండు మాటలు అనొచ్చు, లేదా అసలు ఏమీ అనకుండా ఉండొచ్చు.
ధర్మరాజులో పురుషుడే కాదు, భర్త కూడా ఉన్నాడు. భర్త ఉన్నాడు, పురుషుడు ఉన్నాడు. ఈ రెండూ కలిసిపోయి ఆయన ద్రౌపదిని అలాంటి సమయంలో, అంటే అంత దుఃఖకరమైన, అవమానకరమైన, భయంకరమైన, నిస్సహాయమైన స్థితిలో ఉన్నటువంటి ద్రౌపదిని నువ్వు మర్యాద లేకుండా ఇక్కడ ఆటలాడుతున్నావేంటి, నృత్యం చేస్తున్నావేంటి, నీ సంగతి రాజుగారు విన్నారు కదా, చూస్తారులే, ఇక్కడ నాట్యం ఆడకు అన్నాడు. మర్యాద లేదా నీకు అన్నాడు. ఈ మాటలు ధర్మరాజు అనొచ్చా? తిక్కని గారు ఊరుకుంటారా? తిక్కని గారు ఊరుకోలేదు. చాలా గొప్ప సమాధానం చెప్పించాడు ఆవిడ చేత. ఏమని చెప్పాడు? చెప్పింది ఆవిడ, నిజమే, నాకు మర్యాద లేని మాట నిజమే. ఎందుకు లేదంటే నా భర్త కితవుండు. కితవుడు అంటే జూదం. మళ్ళీ వెంటనే కితవుడు మనకి అర్థమవుదేమో అని తిక్కని గారు వెంటనే ఏమేశారంటే, జూదరియాలకి గర్వతనం ఎక్కడిది, జూదగాడి పెళ్ళడానికి గౌరవం ఎక్కడుంటుంది? ప్రతి వాళ్ళు ఏమంటారు, ఆవిడ తాగుబోతు వాడి పెళ్ళమండి, లేదా జూదరి పెళ్ళమండి అంటారు తప్ప జూదరియాలకి గర్వతనం ఎక్కడిది అని అడిగింది. సరిపోయింది కదా, ఒకసారి తలంచుకోవచ్చు. రెండో మాట కూడా చెప్పింది, నన్ను ఇక్కడ నాట్యం చేస్తున్నావు అంటాడేమో. అంతేకాదు, నా భర్త నాట్యాచార్యుడు, నా భర్త నాట్యాచార్యుడు కూడాను. ఏనుగాక నీవాడగవే, నేను ఆడనా? నేనే ఆడతాను. నా భర్త నాట్యాచార్యుడు కాబట్టి కాస్త కూస్త నాకు కూడా వస్తుంది. ఈ సమాధానం చెప్పించడం తిక్కనకే చెల్లింది. అద్భుతంగా చెప్పింది ఆవిడ. అది ధర్మరాజుని నాకు ఎందుకో ఈ ఘట్టంలో మాత్రం ధర్మరాజుని క్షమించాలనే దృష్టే రాదు నాకు. మరి మిగతా పాఠకులకు ఎలా అనిపిస్తుందో అది ఎవరి వ్యక్తిగత విషయం వాళ్ళది. సరే, ఆ రోజు రాత్రి భీముడి దగ్గరికి వెళ్ళి అన్ని చెప్పుకుంటుంది ఆవిడ. వగనాకు వింతయే, ఇన్ని రకాలుగా మనం కష్టాలు పడ్డాం అని అన్నీ చెప్పుకున్న తర్వాత భీముడు, నేను వేళ రాత్రికి చూస్తానులే వాడి సంగతి అంటాడు. ఆ కథ అంతా మీకు తెలుసు. కీచకుడు చేసినటువంటి నర్తనశాలకి రావడం అవన్నీ మీకు అందరికీ తెలుసు. తెలిసిన తర్వాత చంపేస్తాడు కీచకుడిని, ముద్దలా చేసేస్తాడు. గోధుమ పిండి ముద్దలు, 2 బస్తాల గోధుమ పిండి కలిపితే ఎంత ముద్ద అవుతుందో అంత ముద్ద అయినట్లుగా కాళ్ళు, చేతులు, మొహం అన్ని గోధుమలో ఉండిపోయి ముద్ద చేసేస్తాడు. ద్రౌపదిని పిలిచి చూపిస్తాడు. చూపించి ఒక కొరకంచు కొంచెం మండేలా చేసి ఆ మంటలో చూపించట. తిక్కన గారి వర్ణన అది. చింతాశల్యము వాసనే మద్బలోచ్చేకమ్ము నీకెక్కెనే. నీ చింతాశల్యం, నీకు ఆ దుఃఖం అనే ముళ్ళు అలా పొడుచుకుని మనసులో చాలా ఇబ్బంది పడుతున్నావు, అది పోయిందా? నా బలోచ్చేకం ఎలాంటిదో నీకు తెలిసిందా? నేను ఎంత గొప్పవాడినో నీకు ఇంకోసారి అర్థమైందా అని అడిగాడు. అడిగితే పాపం ఇంత వాడు ఆవిడ యందు భయంకరంగా వ్యవహరించిన మాట నిజమే. ఆవిడ్ని ఈవిడ భయపెట్టింది కూడా. ఈవిడికి అసలు భయమే లేదా అనిపిస్తుంది. దుర్వారోద్యమ పద్యం చదివితే చివరిని కీచక అంటుంది. నువ్వెవడుగురా అన్నట్టు, వెధవా అన్నట్టు ఉంటుంది ఆ కీచక అనే పదం. అంత గొప్పగా కీచకుడిని నిందించగలిగిన శక్తి ద్రౌపదిలో ఉంది. అంటే తప్పుతనలో లేనప్పుడు, అవతలవాడు అంత దుష్టత్వం చూపిస్తున్నప్పుడు ఎలా ఎదుర్కోవాలి అన్నది కూడా తిక్కన గారి పద్యంలో. తిక్కన గారు అన్ని తెలుగు మాటలతో రాస్తారు. అలాంటిది దుర్వారోద్యమ పద్యం చాలా పెద్ద పెద్ద సమాసాలతోటి రాశాడు. వినిపిస్తాను అది కూడా తర్వాత. అన్న తర్వాత ఆవిడ చూస్తుంది పాపం. ఆ ముద్ద చూసేసరికి ఆవిడకే చాలా దుఃఖం వచ్చి, దీనికై కీచక ఇంత చేసితే, ముక్కు మీద వేలేసుకుందిట. ముక్కు మీద వేలేసుకుని, అయ్యో నాయన కీచక, దీనికోసమా ఇంత చేసావు, నా వెంట పడ్డావు అని. అలాంటి ద్రౌపది యొక్క మనస్తత్వాన్ని తిక్కన గారు మనకి విరాట పర్వంలో చాలా బాగా చూపిస్తారు. తర్వాత ఉపకీచకులు ఆవిడని పట్టుకెళ్ళిపోతున్నప్పుడు ఆవిడ చేసిన ఆర్తనాదం చూస్తే, అంటే ఆవిడ ఎప్పుడూ ధైర్యంగానే ఉంది. ఆవిడకి దీనత్వం లేదని కాదు, దీనంగా చేసినటువంటి ఆలాపనలు ఉన్నాయి. అది విని మళ్ళీ భీముడే పరిగెత్తుకెళ్ళి ఆవిడని రక్షించిన సందర్భము ఉంది. ఇవన్నీ ఇలా ఉండగా అసలు ఓ పువ్వు కనిపెట్టిన వాడు ఎవరైనా ఉన్నారా అంటే భీముడే. ఆవిడ కోరక అరణ్యవాసంలో ఉండగా ఒక పువ్వు వాళ్ళ ముందు పడింది. అద్భుతమైన పరిమళంతో ఉంటే, నాకు ఇలాంటి పువ్వు ఇంకోటి కావాలని అడిగింది ఆవిడ. ఎక్కడైనా ద్రౌపది ఏమైనా అడిగిందా అని చూస్తాను నేను. ఎక్కడా అడగలేదు, ఒక్కచోట అడిగింది.
దానికోసం భీముడు వెళ్ళి ఆ సౌగంధిక పుష్పం తీసుకురావడానికి గంధర్వులతో యుద్ధం చేసి ఆ పుష్పాలన్నీ పట్టుకొచ్చి ఆవిడకి ఇచ్చాడు. నిజంగా భర్తగా పువ్వు ఇచ్చిన వాడు ఎవరు అంటే భీముడే, ఆవిడని రక్షించిన వాడు ఎవరు అంటే భీముడే. అట్లాంటి భీముడు అంటే మరి ఆవిడకి ఉంటుంది కదా, అందుకే వంటశాలలోకి వెళ్ళి భీముడిని కౌగిలించుకుని ఏడుస్తుంది ఆవిడ. అట్లాంటి భర్త కోసం, భర్తలు రకరకాలు ఉంటారు, మరి ఆవిడకి తనని రక్షించగలిగే శక్తి అప్పుడు అజ్ఞాతవాసంలో ఉండగా భీముడు తప్ప మరొకడు చేయలేడు, అందులో కీచకుణ్ణి భీముడు తప్ప ఎదుర్కోలేడు అనే సంగతి తెలిసింది కాబట్టి ఆవిడ భీముడి దగ్గరికే వెళ్ళి చాలా బాధపడుతుంది. ఇద్దరు కూడా చాలా, ధర్మరాజుని ఇద్దరు పొగుడుకుంటారు, తప్పేం లేదని. యవ్వాని వాకిట ఎగపొగమత పక్కంబు అనే పద్యం అక్కడదే. అంత గొప్పవాడు ధర్మరాజు, అతనికి అతనే సాటి అదేది. కానీ ఎంత అతనికి అతనే సాటి అయినా కొన్ని చోట్ల అతని వ్యవహారం ద్రౌపది పట్ల కొంచెం తక్కువగానే ఉందేమో అని అనిపిస్తుంది నాకు. ఆ తర్వాత దుర్వారోధ్యం పద్యం ఒకసారి నాకు చేతనైనట్టు వినిపిస్తాను మీకు. దుర్వారోగ్యమ బాహు విక్రమ రసాస్తోక ప్రతాప స్ఫురద్ గర్వాంధ ప్రతివీర నిర్మధన విద్యాపార గుల్మత్పతుల్ గీర్వాణాకృతులే ఊరిపుడు నిందోర్లీలన్ వెసన్ గిట్టి గంధర్వుల్ మానము ప్రాణముంగునుట తథ్యం కీచక. నిన్ను ఎలా అయినా నా పతులు 5 కలిసి చంపడం అనేది తథ్యము, మానము ప్రాణముంగునుట తథ్యం బెమ్మేన్ కీచక అని కీచకుడిని భయపెడుతుంది. చాలా మంచి పద్యం ఇది. తిక్కన గారు ఇదే పద్యం మళ్ళీ నువ్వు ఎలా కోప్పడ్డావు అని నేను అడుగుతాడు భీముడు. అప్పుడు మళ్ళీ ఇదే పద్యం అక్కడ వినిపిస్తాడు తిక్కన. అంటే ఒక మంచి పద్యం రాస్తే కవులకి ఆ పద్యం మరోసారి ఎక్కడో అక్కడ వినియోగించుకోవాలనిపిస్తుంది. అలాంటి మంచి పద్యాల్లో ఈ పద్యం ఒకటి. అట్లా అరణ్యవాసం అజ్ఞాతవాసం పూర్తి చేసిన తర్వాత వాళ్ళు ఉద్యోగ పర్వం వస్తుంది. ఉద్యోగ పర్వం అంటే, ఉద్యోగము అంటే ఈవేళ మనం ఏదైనా జాబ్ అనే అర్థంలో వాడుతున్నాం, కానీ ఉద్యోగము అంటే ప్రయత్నము అని అర్థం. ప్రయత్నం చేసే పర్వం కాబట్టి దాని ప్రయత్నం. ఏ ప్రయత్నం? సంధి కోసము యుద్ధం కోసము కూడా ప్రయత్నం చేశారు కాబట్టి దాన్ని ఉద్యోగ పర్వం అన్నారు. ఆ ఉద్యోగ పర్వంలో శ్రీకృష్ణుడి దగ్గరికి అజ్ఞాతవాసం పూర్తయిపోయిన తర్వాత అభిమన్యుడి పెళ్లి, ఉత్తరాభిమన్యుల పెళ్లి జరిగిపోయిన తర్వాత కృష్ణుడి దగ్గరకి వెళ్ళి వాళ్ళు అడుగుతారు, ఏదో మాకు ఈ జన్మకి ఆపద కడవంబెట్టగా నిన్ను చూపించి వెళ్ళాడు మా తండ్రి, కాబట్టి కృష్ణ నువ్వే చెప్పు, నువ్వేం చేస్తే అది. అప్పుడు కృష్ణుడు అడుగుతాడు, ఏం చేయమంటారు, నన్ను వెళ్ళి మాట్లాడమంటున్నారు. సరే, మధ్యలో మళ్ళీ ద్రుపద రాయబారం, సంజయ్ రాయబారం ఇవన్నీ ఉంటాయి, అవన్నీ తీసేస్తే ఇప్పుడు కృష్ణుడిని రాయబారానికి పంపడానికి ధర్మరాజు తన ఉద్దేశం చెప్తాడు, భీముడు చెప్తాడు, అర్జునుడు చెప్తాడు, నకులుడు సహదేవుడు కూడా చెప్తారు. ఇంచుమించు అందరూ యుద్ధం కావాలంటాడు, ఒక ధర్మరాజు తప్ప. భీముడు కూడా మధ్యలో కాసేపు యుద్ధం వద్దులే, వాళ్ళు ఊళ్ళు ఇస్తే మనకి చాలే అంటాడు. అంటే ఏంటి భీముడు, నువ్వు అగ్ని చల్లారినట్టు నువ్వు కూడా ఎలా మాట్లాడుతున్నావు అని. అప్పుడు చివరగా ద్రౌపదిని అడుగుతాడు, ఏమ్మా ఏం చేయమంటావు నన్ను, నేను సంధికి వెళ్తున్నాను, రాయబారానికి వెళ్తున్నాను, నన్ను ఏం చేయమంటావు అని. అప్పుడు అక్కడ ద్రౌపది యొక్క మనస్సు పూర్తిగా వ్యక్తం చేస్తుంది ఆవిడ. ద్రౌపది అంటే ఏంటో మనకి అక్కడ పూర్తిగా తెలుస్తుంది, ఎలా మాట్లాడాలో, ఒక విషయాన్ని ఎలా చెప్పాలో, ఎలా చెప్తే అవతల వాళ్ళ మనసులో గట్టిగా నాటుకుంటుందో, ఆవిడ ఎంత బాధపడిందో, ఆవిడ గురించి ఆవిడ పడుతున్నటువంటి ఆ దుఃఖం యొక్క సాంద్రత ఎంత విశేషమైందో, ఇవన్నీ తెలియాలంటే కృష్ణుడితోటి ఆవిడ మాట్లాడినటువంటి మాటలు మనం ఒక 4-5 పద్యాలు ఉన్నాయి, అవి చెప్తాను, చెప్పి నా ఉపన్యాసం ముగిస్తాను. ధర్మరాజు చాలే, మనకి ఎంత ఇచ్చినా చాలు, ఏమి ఇచ్చినా చాలు, సంధి చేసుకుని వచ్చేయమన్నాడు. అది వింది ఆవిడ. ద్రౌపది అందరితో మాట్లాడినవి అందరూ విన్నారు. సరే, ద్రౌపది ధర్మరాజు మాటలు విన్న తర్వాత ఆవిడకి మనస్సు ఒప్పుకోక ధర్మనందను పలుకులు తనకు హృదయ తాపమొనరింప, ఆవిడకి హృదయంలో ఇంకా మంట, ఒళ్ళు మండిపోతుందంటాను చూడండి, అలా గుండెలు మండిపోయాయి ఆవిడకి. మోమున ధైర్యముంద పాంచాలి ఇట్లనే ఒయ్య బలికే కనలి సౌరితో గద్గద కంఠి ఎగుచు. నోట్లోంచి మాట రావట్లేదు ఆవిడకి, దుఃఖం వచ్చేస్తుంది. సౌరి అంటే శ్రీకృష్ణుడితోటి నెమ్మదిగా ఆవిడ మాట్లాడింది. చూడండి ఆవిడకి ఎంత బాధ, ఒక గృహిణికి ఎంత బాధ ఉంటుందో, ఒక భార్యకి ఎంత బాధ ఉంటుందో చూడండి. అంతలు చేసిపో నడచి
అక్కట సంజయు చేత చెప్పి పుత్తంతురే ఇట్టి ఊరట మయం మదిన్ ప్రియం వెంది యుధిష్ఠరుండు తానంతయు ఊళులు ఏవురకు 5 సుయోధనుడిచ్చునొక్కో ఈనంత కృపావిహీనతమతి నందు అతడు నందునే అన్నదమ్ములు. ఏమిటి అన్నదమ్ములు? ఈ ధర్మరాజు వీళ్ళు 5 ఊళ్ళు ఇస్తే చాలంటున్నారు. అసలు దుర్యోధనుడు ఇస్తాడా? అది అలా ఉంచండి. ఎక్కడ ఆవిడ మనసు బాధపడిపోయిందంటే, వీళ్ళు అజ్ఞాతవాసం పూర్తి, అరణ్యవాసం అజ్ఞాతవాసం పూర్తి చేసిన తర్వాత ఏం చేయాలి? వీళ్ళ రాజ్యం వీళ్ళకి ఇచ్చేయాలి. 100 మంది ఉన్నారు, ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, 100 మంది అన్నదమ్ములు ఉన్నారు వాళ్ళు, కౌరవులు. వాళ్ళని చూడటానికి కానీ, పలకరించడానికి కానీ, ఏదైనా విషయాన్ని కబురు పెట్టడానికి కానీ వాళ్ళలో ఎవడే ఒక్కడు రావచ్చు కదా. మనకి ఇన్ని కష్టాలు పెట్టి, ఎన్ని కష్టాలో చెప్పలేదు ఆవిడ. అంతలు చేసిపో నడచి, అంతలు అంటే ఎంతలో మనం ఊహించుకోవాలి, ఎన్ని రకాల కష్టాలు ఎన్ని విధాలుగా పెట్టారు. అంతలు చేసిపో నడచి అక్కట సంజయ్ చేత చెప్పి పుత్తెంతురే. మనం అనుకుంటాం కదా, అంతమంది ఉన్నారు కదా, పిలవడానికి వాళ్ళు రావచ్చు కదా, వాళ్ళ కార్ డ్రైవర్ చేత పంపిస్తారా అంటామా? సంజయుడు అంటే ఇంచుమించు అలాంటి వాడు. కార్ డ్రైవర్ కాకపోతే ఇంకొకడు. ఏదైనా సంజయుడు ధృతరాష్ట్రుడి దగ్గర ఉండేటువంటి వాడే తప్ప వాడు వాళ్ళ 100 అన్నదమ్ములు ఉండి కూడా ఒక్కడైనా రాలేకపోయాడు. అంతలు చేసిపోనడచి అక్కట సంజయ్ చేత చెప్పి పుత్తింతురే ఇట్టి ఊరట మదిన్ ప్రియమంది యుధిష్ఠిరుడు. దానికే యుధిష్ఠిరుడికి మనసు చాలా ఆనందపడిపోయింది. అమ్మ సంజయుని పంపించాడు, చాలా బాగుంది అలా అనుకుంటే ఎలా అంటే, ఆడవాళ్ళకి చూడండి పిలుపులు కానీ ఇలాంటి ఏదైనా విషయాలు కానీ ఇచ్చినప్పుడు అయిన వాళ్ళు ఉన్నప్పుడు, లేదనుకోండి ఒక్కడైతే ఫోన్ కొట్టినా వెళ్తాం, అది వేరే విషయం. ఉన్నప్పుడు వాళ్ళు ఎవరైనా ఒక్కళ్ళైనా రావచ్చు కదా, అలా కాకుండా సంజయుని పంపిస్తారా? అది చాలక వాళ్ళకి 5గురికి 5 ఊళ్ళు చాలు అంటున్నారు. నిజంగా సుయోధనుడు ఇస్తాడా? వీళ్ళ వెర్రిగాని అంది. ఇవన్నీ కృష్ణుడితో మాట్లాడుతోంది ఆవిడ. కానీ పూర్వం ఎన్ని కష్టాలు పడ్డాడో, తమ్ముళ్ళు ఎంత కష్టపడ్డారో, అయినా కూడా వీళ్ళు వాళ్ళ 5 ఊళ్ళకి విడబడ్డం నాకైతే నచ్చలేదు అంది. వీళ్ళకి యుద్ధం చేయడం రాదా? ఎందుకు వీళ్ళు ఈ విధంగా మరి వెళ్ళి 5 ఊళ్ళకి మాట్లాడుకుని రమ్మంటున్నారు నిన్ను అని చివరికి చెప్పింది. తన సంగతి చెప్పుంది. ఆవిడకి దుఃఖం ఆగట్లేదు. ఇంతకాలం అయ్యి ఇన్ని అయినా సరే 5 ఊళ్ళు వచ్చిన సంజయుడి చేత ఏమి ఇవ్వమనిపించారు. మీరు చాలా గొప్పవాళ్ళు, మీరు యుద్ధప్రియులు కాదు, కాబట్టి మీరు ఇలాగే ఉండండి అంటే, ఎలా ఉండాలి అని దానికి తాత్పర్యం ఏమిటంటే మమ్మల్ని ఏమి అడగండి అని. అప్పుడు ఆవిడ చెప్పింది. వరమున పుట్టి తిని, చాలా గొప్ప పద్యం అండి. ద్రౌపది బయోడేటా అనమాట. ఒక విధంగా చెప్పాలంటే ఇది అహంకారంతో చెప్పిన బయోడేటా కాదు, తన స్థితిని చెప్పి ఇలాంటి నేను అని. వరమున పుట్టి తిని, ఆవిడ మొట్టమొదటి ఆవిడ ఎలా పుట్టిందో మనం చెప్పుకున్నాం. వరం వల్ల పుట్టింది ఆవిడ. భరత వంశము చొచ్చితి, భరత వంశంలోకి వచ్చాను. అందు పాండు భూవరునకు కోడలనైతి. ఎలాంటి ఆయన కోడలు? నేను పాండు మహారాజు గారి కోడలు నేను. జనవంజుల బొందితి, జనాల చేత నమస్కరింపబడేవాళ్ళు, గౌరవింపబడేవాళ్ళు అయినటువంటి భర్తల్ని పొందాను. నీతి విక్రమస్థిరులకు పుత్రులన్బడసితి. నీతి విషయంలో, విక్రమ విషయంలో చాలా గొప్పవాళ్ళైనటువంటి పిల్లవాళ్ళని కనుక్కున్నాను నేను. సహజన్ముల ప్రాపుగాంచితిన్. సహజన్ములు అంటే కూడా పుట్టినటువంటి వాళ్ళు. సరే, దృష్టద్యుమ్నుడు అసలైన తమ్ముడు, కృష్ణుడేమో అన్నగారు. వాళ్ళ యొక్క ప్రాపు కూడా నాకు, వాళ్ళ ప్రేమ కూడా ఉంది. సరసజనాభుడు అంటే శ్రీకృష్ణుడు. ఇన్నిట ప్రశస్తికి నెక్కినదానెంతయున్. ఎన్నో విధాలుగా పుట్టుక, పెళ్లి, భర్త, పిల్లలు, ఇల్లు, అన్నదమ్ములు, ఇన్ని విషయాల్లోనూ కూడా నాకంటూ ఏమీ లోటు లేకుండా మంచి ప్రశస్తి కలిగిన దాన్ని నేను. అయితే ఏం జరిగింది? నాకు ఎంత అవమానం జరగాలో ఎప్పుడు ఎక్కడ జరగని అవమానం జరిగింది. నీవును సుభద్ర కంటే కడు నెయ్యము గారవముంతలిప్ప సంభావన సయ్యదు. నువ్వు కూడా నన్ను, నీ చెల్లెలు సుభద్రను చూసిన దానికంటే కూడా ఎక్కువ అభిమానంతో నన్ను చూస్తావు. ఇట్టినను, ఇలాంటి నను, ఇట్టినను అంటే ఇలాంటి, ఇంత గొప్పదాన్ని అయినటువంటి నను. పంకజనాభ, అక్కడ సరసజనాభ, ఇక్కడ పంకజనాభ. ఒకండు రాజసూయ అవభృదమునందు శుచి అయి పెనుపొందిన వెనిబట్టి ఈ ఏవురు చూడగా సభకు నిచ్చే
కులాంగననిట్లొనర్తురే. ఆవిడ దుఃఖం అంతా కూడా కులాంగననిట్లొనర్తురే. భరత కులం నుంచి వచ్చింది ఆవిడ. ఆవిడ ఆ ఇంటి కోడలు. అలాంటి కులాంగనని తమ కులంలో, తమ ఇంట్లో, తమ పేరింట్లో ఉన్నటువంటి కులాంగనని నన్ను ఏం చేశారు వాళ్ళు? నా జుట్టు పట్టుకుని లాగారు. నా జుట్టు కూడా సామాన్యమైంది కాదు. తన వేణి కూడా ఎలాంటి రాజసూయ అవభృత స్నానం చేసి పవిత్రమైనటువంటి వేణి నా వేణి. రాజసూయ యాగం చేసిన తర్వాత చేసే స్నానాన్ని, ఏదైనా సరే యాగం తర్వాత చేసే పవిత్ర స్నానాన్ని అవభృత స్నానం అంటారు. ఆ స్నానం చేస్తే ఆ వేణికి చాలా పవిత్రత చేకూరుతుంది. అలాంటి వేణి ఒకండు అంది. వాడి పేరు కూడా పలకడానికి ఆవిడకి ఇష్టం లేదు. ఒకండు వాడంటే ఎవరు? దుష్టసేనుడు. ఈ ఏ ఊరు చూడగా వీళ్ళని కూడా పేర్లతో చెప్పట్లేదు ఆవిడ. ఏ వరుసగా చూపిస్తోంది వేలు పెట్టి. 5 చూస్తున్నారు. ఒకడు కాకపోతే ఒకడైనా లేస్తాడేమో అని చూస్తుంది ఆవిడ. ఒక్కడు కాకపోతే ఒకడు కూడా ఆవిడ. అందరూ ధర్మరాజు గారికి దాసోహం అనే తమ్ముళ్లే కాబట్టి ఎవ్వరు ఈ ఏ ఊరు చూస్తున్నారు. ఆవిడ అసలు బాధ ఏమిటి ఆవిడకి? ఒకటి లాగాడన్న బాధ ఎలాగో ఉంది. ఈ 5 చూస్తూ ఉండగా అలాగే. మరి భర్తలు దగ్గర లేరండి, దగ్గరుండుంటే రక్షించి ఉండేవాళ్ళు అనుకుందుకు కూడా లేదు. అందరు చూస్తున్నారు. పైగా వాళ్ళు ఎక్కడో ఉన్నారు, పక్క గదిలో ఉన్నారు, వాళ్ళు గమనించలేదు అనకుండా, ఊళ్ళో లేరు అనకుండా, ఏ ఊరు చూచుచుండగా సభకు నిచ్చే. వేణిపట్టి సభకు ఇచ్చారు. కులాంగననిట్లో అనర్తురే. ఎక్కడైనా కులస్త్రీని అలా, ఎవరింటి కోడల్ని వాళ్ళు అలా చేసుకుంటారండి? పై వాళ్ళవన్నీ కూడా చేయకూడదు, కానీ అలాంటిది అసలు ఇంటి కోడల్నే అలా చేశారు. ఇది సభవేనా? ఆ సభకు ఏకవస్త్రయగునట్టి నను గునివచ్చి నుంచి దుశ్శాసను చూచుచున్ పతుల సంభ్రమములై తగు చేష్టలేక నాయాసలు మా నిచిత్రముల ఆకృతి నున్నయడన్ ముకుంద విశ్వాసముతోడ నింగులువ వచ్చే మనంబు అది యుంతలంపవే. వీడేమీ చేయలేకపోతే వాళ్ళు లాగేస్తూ ఉంటే నేను నిన్ను తలుచుకున్న మనస్సు నిన్ను పిలవాలనిపించింది, నిన్ను పిలిచాను. నువ్వు ఒకసారి అది కూడా గుర్తుకు తెచ్చుకో. అది తర్వాత ఆవిడ చెప్పింది. వేణి పట్టి వీడ్చని ఉంది కదండి. వేణి స్త్రీల యొక్క వేణి పట్టుకున్నారా వాళ్ళు పని అయిపోయినట్టే లెక్క. రావణాసురుడు సీతాదేవి యొక్క జుట్టు శిరస్సు కొప్పు పట్టి లాగి పట్టుకెళ్ళాడు, అయిపోయాడు. ఇక్కడ దుశ్శసేనుడు ఆవిడ కొప్పు పట్టి లాగాడు. దుశ్శసేనుడితో పాటు మొత్తం వాళ్ళ కులం అంతా కూడా అయిపోయింది. అది ఆ వేణికి ఉన్నటువంటి పవిత్రతని, ఆ వేణికి ఉన్న విశేషాన్ని ద్రౌపది ఆ వేణి దుశ్శసేనుడు పట్టుకోవడానికి ఎంత దుఃఖపడిందో చెప్పడానికి, అసలు ఒక పాత్ర తన దుఃఖాన్ని ఎలా వెల్లడించడంలో ఎంత విశేషమైన వ్యక్తీకరణలో ఉండే గొప్పతనం ఏమిటి చెప్పడం కోసం తిక్కన గారు మనకి ఆవిడ ఏం చేసిందో కూడా చెప్పారు. కృష్ణుడు కూర్చుని ఉన్నాడు, ఆవిడ లేచింది. ఒకసారి దిగ్గన లేచి ఏం చేసిందంటే, ద్రౌపది బంధురంబైన క్రొమ్ముడి గ్రమ్మున విప్పి, పెద్ద కొప్పు ఆవిడికి. ఎంత కొప్పు అంటే సగం వెంట్రుకలు దుశ్శసేనుడు లాగేగా మిగిలినవి. అది చెప్తుంది తర్వాత. ద్రౌపది బంధురంబైన క్రొమ్ముడి, బంధురం అంటే ఇంత పెద్దది, దట్టంగా కట్టుకుని, ముడి లూజుగా వేసుకుని ఇంత జుట్టు ఉన్నట్టు కనపడ్డం కాదు, గట్టిగా వేస్తేనే ఇంత ముడి ఉంది. గ్రమ్మున విడిచి వెంట్రుకలతో వలచేత పూని, ఆ జుట్టంతా ఆవిడ కుడి చేతి మీద వేసుకుంది. అసితచ్చ విబొల్చు మహాభుజంగము, నల్లటి తాచుపాము, నిగనిగలు ఆడిపోతున్నటువంటి తాచుపాములాగా ఉన్న దాన్ని వెలసిల్లి వ్రేలగా మనంబున పొంగు విషాద రోషముల్ కానగలేక బాష్పముల్ క్రమ్మన దిగ్గన లేచి ఆర్తి అయి. ఒక్కసారి లేచి ఇవన్నీ చేసి దుఃఖంతో, విషాదము రోషము రెండొచ్చాయి ఆవిడ. దుఃఖము రోషము కూడా వచ్చాయి ఆవిడలో. నిజంగా ద్రౌపదిలో ఎలాంటి అగ్ని ఉందంటే, అగ్నిలోంచి పుట్టింది ఆవిడ. అగ్ని ఆవిడలో కూడా పుట్టింది. పరిభవాగ్ని ఉంది ఆవిడలో, ప్రతీకారాగ్ని ఉంది, క్రోధాగ్ని ఉంది, త్రేతాగ్నులు 3 ఆవిడలోనే ఉన్నాయనిపించేలాగా ఈ 3 అగ్నులతో మండిపోతున్నటువంటి ఆవిడ ఆ పొంగు విషాద రోషములు కావగలేక బాష్పముల్ క్రమ్మర దిగ్గన లేచి ఆర్తయ్యాయి. కళ్ళమ్మ నీళ్ళు వచ్చేస్తున్నాయి ఆవిడకి. ఆవిడ ఎలా నిలబడిందో, ముడి ఎలా విప్పిందో, దాని చేతి మీద ఎలా వేసుకుందో మీకు నాటకంలో చూస్తున్నట్లుగా, అంటే నిజంగా ద్రౌపదిని మనం భావించుకోగలిగితే, ఊహించుకోగలిగితే కనిపించేస్తుంది మనకి. అలా
నిలబడింది ఆవిడ. నిలబడి ఏం చేసింది, ఆవిడ చెప్పిన మొట్టమొదటి వాక్యం చూడండి. ఇవి ఇవి అంటే ఆవిడ చేతి మీద, కుడి చేతి మీద నిగనిగలాడుతున్నట్టు వెంట్రుకలు. ఇవి దుస్ససేను వ్రేళ్ళం తవిలి సగము త్రెచ్చిపోయి దక్కినవి, సగం ఊడిపోగా మిగిలినవి. కౌరవులక్కడ తీరు మాటల అవసరమున తలపవలయు అచ్యుతవీని. నేను చెప్పేదేం లేదు, నువ్వు కౌరవుల దగ్గరికి వెళ్ళి సంధి మాటలు మాట్లాడతావు కదా, ఆ సమయంలో అవసరం అంటే సమయం, నువ్వు కౌరవులతో మాట్లాడే సంధి మాటలు మాట్లాడే సమయంలో నువ్వు ఒకసారి వీటిని తలుచుకో. ఈ దుస్ససేనుని వేళ లాగగా మిగిలిన ఈ వెంట్రుకలను ఒకసారి తలుచుకో. అప్పుడు నీకేం మాట్లాడాలనిపిస్తుంది మాట్లాడు. చిన్న మాట అంతే, నువ్వు చూసుకో, ఇది కాసేపు ఇది తలుచుకో, నీకేం చెప్పాలంటే చెప్పు. కానీ నాకేమనిపిస్తుంది, ఇది చాలా చాలా దుఃఖపడిపోయి ఆవిడ కోరిన కోరిక అనమాట. ఇందాక నేను చెప్పాను, ఆవిడ కోరిక ఏమన్నా కోరిందా అని అంటే, పువ్వు అక్కడ కోరింది, ఇక్కడ కూడా ఒకటి కోరుతోంది చూడండి. ఈ వెంట్రుకలు పట్టి, ఈ నా వెంట్రుకలు, ఈ దీర్ఘం పెట్టాడు అక్కడ ఇక్కడ చాలా జాగ్రత్తగా, అంటే ఎంత పొడుగున్నాయో. ఈ వెంట్రుకలు పట్టి ఇచ్చిన ఆ చేయి, ఈ వెంట్రుకలు ఆ చేయి. తొలుతగా పోరిలో దుస్ససేను తను వింతలింతలు తునియలై చెదరి రూపరియున్నగా కడు ఉడుకారుగాక. నా ఉడుకు, నా మనసులో మండిపోతున్న ఈ దుఃఖము, ఈ వేడి, ఈ అగ్ని చల్లారాలి అంటే ఈ వెంట్రుకలు పట్టి ఇచ్చిన దుస్ససేనుని తనువులు ఇంతలు ఇంతలు తినియలై చిన్న చిన్న ముక్కలైపోవాలి. అంటే అసలు ఇది ఎవరి శరీరము, ఎవరి ముక్కు, ఇది ముక్కు ముక్కలా, కాలు ముక్కలా, చేతి ముక్కలా అని కూడా తెలియకూడదు. అలుపాల పొలుపడునట్టి చిచ్చే ఇది. చాలా చిన్న విషయాలతోటి, 5 ఊళ్ళతోటి సరిపెట్టుకోవలసిన ఆరిపోయేటటువంటి చిచ్చా ఇది, మంట కాదే. పెను గదబట్టిన భీమసేను బాహుబలంబున పాటించి గాంధీవమను నొక్క విల్లు ఎప్పుడును వహించు కర్రి విక్రమంబు కాల్పనే. వాళ్ళిద్దరి మీద ఎంత కోపమో ఆవిడకి చూడండి. ఓ పెద్ద గద పట్టుకు తిరుగుతుంటాడు ఈ మహానుభావుడు, ఎప్పుడు గద భుజాన్నే ఉంటుంది. పెను గద పట్టిన భీమసేను బాహుబలంబును, ఆయన బాహుబలము, గాంధీవమను ఒక విల్లు ఎప్పుడును వహించు. గాంధీవం అసలు వదలడు ఆయన, ఇంకేదైనా వదులుతాడు కానీ గాంధీవం ఎప్పుడు ఆ భుజాన్ని వేలాడుకునే ఉంటుంది. కర్రి విక్రమము, కృష్ణ అనే పేరు అర్జునుడికి కూడా ఉంది, ఆ కృష్ణలోంచి కర్రీ వచ్చింది అనమాట. ఈ కర్రీ విక్రమం అంటే ఒక నిందార్థం వచ్చినప్పుడు ఆ పేరుని కూడా, అర్థం కరెక్టే అయినా కూడా పదం, మంచి పదం వేయడానికి ఆవిడకి మనసు పట్టలేదు. కర్రీ విక్రమంబు కాల్పనే. ఎందుకు వీళ్ళిద్దరు, ఆ భీముడు ఈ అర్జునుడు మహా యుద్ధాలు చేసే యోధులుగా నువ్వు చెప్తూ ఉంటావు కదా, ఆయన దగ్గర పెద్ద గద, ఆయన దగ్గర పెద్ద గాంధీవం, ఎందుకు ఇవి కాల్పనే. ఇట్లు పన్నములు పడిన ధర్మనందనుండు నేను రాజు పీనుంగు గన్నార కాన బడయమైతినేని కృష్ణ. నేను ధర్మరాజు పక్కన కూర్చుని ఆ రారాజుగా పేరు పొందిన దుర్యోధను యొక్క పీనుగుని కళ్ళారా చూడకపోతే తీరేటువంటి దుఃఖము కాదు ఇది. ద్రౌపదిలో ఉన్న ఆ ప్రతీకారాగ్ని, పరాభవాగ్ని, క్రోధాగ్ని 3 ఒకేసారి మండిపోతే ఎలా ఉంటుందో ఈ పద్యం అలాంటి పద్యం. ఈ పద్యంలో ఉండే భావం అంతా కూడా ద్రౌపది మనస్సుని పూర్తిగా మన ముందు వెళ్ళగక్కడ ఉంటాను చూడండి, అలా వెళ్ళగక్కింది ఆవిడ. అంచేత అలా చెప్తే ఆవిడని ఊరుకోబెడతాడు. నువ్వు దుఃఖపడద్దమ్మా, తప్పకుండా వాళ్ళని నేను లలనా ఉడుగుము. ఆ దుఃఖం చూసిన తర్వాత కృష్ణమూర్తికి ఆగలేదు, ఆయన కూడా చాలా దీనంగా అయిపోయి లలనా ఉడుగుము నీ ఏడ్పుల కొలదియే కురు నృపాల పుత్ర కళత్రంబుల ఏడ్పులింక వానిన్ కలకల నవ్వుచు వినంగ కాలంబయ్యన్. అతి త్వరలో నువ్వు వాళ్ళ యొక్క దుఃఖం వస్తుంది, మీరు కలకల నవ్వుతూ చూస్తారు, ఉడుగుము నీ ఏడ్పులు, నువ్వు ఏడవద్దు అని చెప్పి పక్కన దాసీల చేత ఆవిడని ఊరుకోబెట్టించి ఆయన సంధికి వెళ్తాడు. సంధి ఏం జరిగిందో, యుద్ధం ఎలా జరిగిందో అవన్నీ మనకి తెలుసు. ఈ రకంగా అద్భుతంగా ఆవిడ తన దుఃఖాన్ని వ్యక్తీకరించింది. ప్రతీకారం తీర్చుకోవడానికి ఎలా మాట్లాడాలో అలా మాట్లాడింది, ఎలా వ్యవహరించాలో అలా వ్యవహరించింది, ఎక్కడ ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడింది, ఎక్కువ మాట్లాడలేదు, తక్కువ మాట్లాడలేదు, ఎక్కడ ఎవరిని ఎలా బెదిరించాలో అలాగే బెదిరించింది. అయితే
ఈవిడలో చాలా గొప్ప, ఆవిడ పడని దుఃఖం లేదని చెప్పాం కదండి. ఆఖరికి పుత్రశోకం అనే దుఃఖం కూడా పడింది ఆవిడ. ఆవిడ యొక్క పిల్లల్ని, నిద్రపోతున్నటువంటి పిల్లల్ని అశ్వత్థామ సంహరించినప్పుడు ఆవిడ దుఃఖం భరించలేకపోతే అర్జునుడు, భీముడు వెళ్ళి, కృష్ణుడు అర్జునుడు వెళ్ళి తీసుకొస్తారు, అశ్వత్థామని పట్టి లాక్కొస్తారు. ఆ లాక్కొచ్చినప్పుడు అశ్వత్థామని చూసి ఆవిడ ఒక మాట చెప్తుంది. ఇది పోతని గారి భాగవతంలో పద్యం. ఎంత మాతృహృదయం అంటే ఆవిడది, ఎంత గొప్ప తల్లి అంటే ఆవిడ అడిగింది అశ్వత్థామ, ఉద్రేకంబునరారు శస్త్రధరులై యుద్ధావనిలేరు, నీకు కించిత్ ద్రోహముంజేరు బలోత్సేకముతో, భద్రాకారుల పిన్న పాపల రణప్రౌఢ క్రియాహీనులను నిద్రాసక్తుల సంహరింప అకటా నీ చేతులెట్లాడెను. నైనా నీ మీదకి వాళ్ళు ఉద్రేకంతో రాలేదు, యుద్ధావని లేరు, కొని యుద్ధంలో నీ ఎదురుగుండా లేరు, కించిత్ ద్రోహము చేయరు, నీకు ఏ రకమైన ద్రోహము నీ ఎడలు చేయలేదు వాళ్ళు. నిద్రాశక్తుల పిన్న పాపల రణప్రౌఢ క్రియాహీనులను చంపడానికి నీ చేతులు ఎట్లా ఆడాయో. నిన్ను తీసుకొచ్చారు, నిన్ను చంపేయాలని వీళ్ళిద్దరూ ఇప్పుడు సిద్ధంగా ఉన్నారు. కానీ ద్రోణుని తోడ సిఖింబడక ద్రోణ కుటుంబిని ఉన్నదింట, అక్షీణ తనూజ శోక వివసీకృతనై ఏ విలపించు భంగి. ద్రోణుడితోటి పాటు సహగమనం చేయకుండా నీ కోసం బతుకుంది నీ తల్లి, ద్రోణ కుటుంబిని, ద్రోణుని యొక్క భార్య. నేను ఇప్పుడు నా పిల్లల యొక్క పోగొట్టుకుని ఎంత దుఃఖపడుతున్నానో, ఈ వేదన, ఈ పుత్రశోకం నీ తల్లి పడకూడదు. అందుకని అతి పాపము బ్రాహ్మణ హింస మానరే, బ్రాహ్మణుని వదిలేయండి, ఇది మహాపాపం. వాళ్ళ అమ్మ, నేను పడుతున్న దుఃఖం వాళ్ళ అమ్మ పడకూడదు, వదిలిపెట్టేయండి అంది. అది ద్రౌపదిలో ఉన్నటువంటి సుస్వభావం. అంత విశేషమైన పాత్ర ద్రౌపది. అట్లాంటి ద్రౌపదిని మనకి అందించిన వ్యాస మహర్షికి నమస్కరిస్తూ, నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ, విన్నందుకు మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతూ, ద్రౌపది లాంటి మహిళ పుట్టిన భారతదేశంలో మహిళలకి శక్తి లేదు అని అనుకోవడం చాలా చిన్న మాట అని నేను అనుకుంటున్నాను. అందరూ కూడా ద్రౌపదిలాగా స్వయం సిద్ధలే, సాధికారత కలవాళ్లే, చేతికిస్తే ఏ పనైనా నిర్వర్తించగలవాళ్లే అనుకుంటూ, మహిళా దినోత్సవ సందర్భంగా కూడా ఆవిడికి నివాళులు అర్పిస్తూ వస్తాను. చాలా చాలా ధన్యవాదాలు ప్రొఫెసర్ గారు. చాలా పరిచేటువంటి ఒక మంచి ఉపన్యాసాన్ని మాకు అందించారు. ప్రధానంగా ద్రౌపది అనేది సాహిత్యంలో ఒక సృష్టే కాబట్టి, భారతీయ ఇతిహాసంలో ఒక సృష్టే కాబట్టి, భారతీయ ఇతిహాస సాహిత్యంలో సృష్టే కాబట్టి, ఆ సాహిత్యంలో వ్యాసుడిని ఆధారం చేసుకుని కవిత్రయం ఎంత అద్భుతంగా ద్రౌపది పాత్రని చిత్రించారన్నది మీరు చాలా బాగా చెప్పారు. ఒక మాట చెప్పారు మీరు, ముగ్గురు కవులు కూడా పోటీపడి ఒకరికంటే ఒకరు ద్రౌపది పాత్రను నిలపడానికి చాలా పద్యాలు కానీ ఆ కవిత్వంలో కానీ రాశారు అని చెప్పారు. అది గొప్ప విషయం. మిగతా పాత్రలు ఎక్కడైనా భిన్నం ఉందేమో, అది చాలా పాత్రని సైకాలజీ అనలైజ్ చేస్తూ చదవాలి. మహిళా సాధికారతకు గుర్తు ద్రౌపది, ఇది ఒకటి చాలండి. ఇవాళ కానీ ద్రౌపదిని నేను తీసుకుని చెప్తున్నాను అన్నారు, దానికి అనుగుణంగా అన్ని చెప్పారు. ఆవిడ దివ్య తేజస్సు కలిగింది కాబట్టి దీపకళిక ద్రౌపది అన్నారు. నాయికలందరిలోకి కూడా దీపకళిక, భారత పాత్రలన్నిటిలోకి కూడా దీపకళిక ద్రౌపది అని ప్రకటించారు. దీపకళిక ఆవిడ సభా పర్వంలో తానోడి నన్నొడ్డెనా, ఈ ప్రశ్న ఉంది చూసారా? ఈ ప్రశ్న ద్రౌపది సంధించిన ఈ ప్రశ్న ఈనాటికి అనాన్సర్డ్, జవాబు లేనిది అనేటువంటి విషయాన్ని ఆవిడ చెప్పారు. తిక్కన ఈ ద్రౌపదిని వర్ణిస్తూ ఒక ఘట్టంలో, కీచకుడి ఘట్టంలోనే వారు పద్యాన్ని ప్రస్తావించారు. చూచుచు చేరి వ్రేల్ మిడుచుచున్ తలయూచి విషన్న చిత్తయ్యి, ఆ చపలాక్షి ముక్కుపై అంగుళమున్ గదించి అంటూ చెప్తాడు. ఒక అద్భుతమైన మానసిక చిత్రణ అండి అది, ద్రౌపది మానసిక చిత్రణ. ఎన్ని రకాల సంఘర్షణలు అక్కడ పడిందనేటువంటిది ఒక పద్యంలో రాస్తాడు. ఆ ద్రౌపది పడినటువంటి మానసిక సంఘర్షణ అంతా కూడా అక్కడ. తర్వాత ఇంకో విశేషం వారు చెప్పారు,
ద్రౌపది ఎంత టాకేటివ్, ఎంత తెలివైనది. హనుమంతుడు, నాకు వారు చెప్పాక హనుమంతుడంతటి సంభాషణా చాతురి కలిగినటువంటిది అనమాట. ఏమిటది? నా భర్త జోదరి కాబట్టి నేను ఈ స్థితిలో ఉన్నాను. నా భర్త జోదరి ఎవరికీ తెలియదు. ధర్మరాజు ఒకడికే గుండెలో సూటిగా గుర్తుకునేటువంటి మాట. నా భర్త అత్యాచార్యుడు కాబట్టి నాకు కూడా ఆటోమేటిక్గా నాట్యం వస్తుంది మా కుటుంబం నుంచి అని చెప్పడం అనేది ఉంది. చూసారా ఎంత సమయస్ఫూర్తి, చాకచక్యం, నర్మగర్భంగా మాట్లాడడం, ఇన్ని మిళాయిస్తేనే అది వస్తుంది. ఒక్క చివరి ప్రస్తావన చేసి వారికి ధన్యవాదాలు సమర్పించుకుంటాను. స్త్రీలైనా సరే, ఎవరైనా సరే, సమాజం ఏం చెప్తుందంటే, భారతం ఏం చెప్తుందంటే, రామాయణం ఏం చెప్తుందంటే, భగవద్గీత ఏం చెప్తుందంటే, దుర్మార్గాలు చేసినటువంటి వాళ్ళని సహించవద్దు, క్షమించవద్దు. కాబట్టి పాపాత్మలకి దేవుడు రక్షిస్తాడనేటువంటి దీన్ని మన ధర్మం నుంచి తొలగించాలి తప్పనిసరిగా. ఒక చోట క్షమిస్తుంది ఆవిడ, చివరి ఘట్టంలో చెప్పారు, ఉద్రేకంబున రారు దగ్గర. ఎందుకని తిక్కన చెప్తాడు, ఒరులేయవి నరించిన నరవర అప్రియము తనమనంబునకు. ఇతరులు చేస్తే తనకేం కష్టం కలుగుతుందో అది ఇతరులకు చేయకురా అన్నాడు. దానికి నిదర్శనం ఇదండి ద్రౌపది. ఇక్కడ చూసారా, దానికి నిదర్శనం ఇది. ఒరులే ఏది చేస్తే నీకు కష్టంగా చేయకుంటాడు అంటే, చూడు నాకు కలిగినటువంటి గర్భ శోకము ఆవిడికి కలగకూడదు కాబట్టి వదిలేండిరా అని చెప్పింది భర్తలతోటి. ఇది గొప్ప నీతి, గొప్ప ధర్మం. కాబట్టి ఇన్ని మూర్తీభవించినటువంటి గొప్ప వ్యక్తిత్వము, గొప్ప క్యారెక్టర్ ద్రౌపది అని వారు తెలియజేశారు. వారికి మరోసారి నేను, అంటే ద్రౌపది విశ్వరూపం, అది కృష్ణుడి విశ్వరూపం పక్కన పెట్టండి, ఇది ద్రౌపది విశ్వరూపం ఇవాళ మనకి కనబడింది. ఆ ద్రౌపది విశ్వరూపాన్ని ప్రదర్శింపజేసిన ఆచార్య మలయవాసిని గారికి భావనా ప్రియ తరఫున ధన్యవాదాలు సమర్పించుకుంటూ, మిత్రులారా ఒకసారి మీ అందరికి గుర్తు చేస్తున్నాం, మనం విశాఖలో 3 రోజులు వార్షికోత్సవాలు జరిగినప్పుడు ఫస్ట్ వారినే కాంటాక్ట్ చేశాం. మనం మలయవాసిని గారిని కాంటాక్ట్ చేస్తే వారు మనకి అదృష్టం లేదు, వారు అమెరికాలో వెళ్తున్నారు. అప్పుడు ఆ డేట్స్ కి అమెరికాలో ప్రయాణం, కొడుకు దగ్గర కూతురు దగ్గరకు వెళ్తున్నారు. 2 years బ్యాక్, 2 ఏళ్ల క్రితం. అప్పుడు వారు మనకి అందుబాటులో లేరు. తర్వాత ఓసారి మాట్లాడేది, రెండోసారి మన దాంట్లో ప్రసంగించడం అనేది చాలా సంతోషం. పలుకు తొయ్యలి భవ్య రూపము తెలుగు తల్లికి వందనం. మార్గదేశీ సమ్మిళత్ బహు ప్రక్రియాభకు వందనం. సత్కవీశ్వర కల్పనారస దివ్య జలధికి వందనం. భావనా ప్రియ హృత్సరసు విహారి హంసికి వందనం. భావనా ప్రియ హృత్సరసు విహారి హంసికి వందనం. భావనా ప్రియ హృత్సరసు విహారి హంసికి వందనం.